చంద్రుల్లో ముక్క జారిందే నీ నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో లెక్క, దీని ఏషాలో తిక్క, నా గుండెల్లో నొప్పి వస్తుందే ఇంకా. చికిరి చికిరి ఓ చికిరి చికిరి, పడతా పడతా వెనకే వెనకే పడతా, సరుకు సామాను చూసి వెనకే వెనకే పడతా పడతా, చికిరి చికిరి ఓ చికిరి. వసి వసి రాధా, చూసింది చాలే గాని నిన్న మీ బావ సూరమ్మనా నాకు ఆయనకిద్దరు సినిమాల్లో చూశాను. అవునా? అవునే, మీ బావ రామయ్య ఆ సూరమ్మ ఏకైకలు పకపకలు, అబ్బో వాళ్ళ చిన్నులు నేను చూడలేకపోయానమ్మా. ఇంకేంటే? ఇంకేముందే బాబు, నా గురించి ఏముంది కానీ నీ గురించి చూసుకో. ఆ రామయ్య నీ ఇంటికి వస్తాడో రాడో, నీ పరిస్థితి ఏమిటో. వస్తానే, నాకు చాలా పనులున్నాయి. ఒరే రామయ్య, నాతో సినిమాకి రమ్మంటే రాలేదు గాని ఆ సూరంతో మాత్రం ఎగేసుకుని వెళ్తావా? ఈ రాదంట అంత అలుసా? నా మీద ప్రేమ లేదో రామయ్య నీకు? ఆ, ఆ. ఎవరిని అడగను ఏమైందని, తెలుసు కదా బదులు రాదని, మనసుకు అలుసు కదా ప్రాణం నువ్వని, నమ్మదు తిరిగి రాదని. కాలం రాదు సాయమే, మానదు ప్రేమ గాయమే, అసలు కాదు న్యాయమే, ముట్టడి చేసి మారమే, క్షమించలేని క్షణాలే నీవా. ప్రపంచమంత కోరి రాముడేనువా, నువ్వేమో రాధికి తోడు ఉండవా? రాధ ఏంటి ఏడుస్తుంది? విషయం అంటే రామయ్యకి చెప్పాలి. రామయ్య, 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 ఏం చేస్తున్నావు? ఏం సుబ్బారావు, ఏం లేదు, పొలానికి నీరు పెడుతున్నాను. నీరు తర్వాత పెడుతూ గాని త్వరగా. ఏమిట్రా నీ గోల? ఎందుకు అంతలా పిలుస్తున్నావు? చెప్పు, ఏమిటి, ఏం జరిగింది? ఒరే రామకృష్ణ, రాధా చెరువు కొట్టు మీద కూర్చుని ఏడుస్తుందా? వెళ్ళు త్వరగా. అలాగా, వెళ్తాను. రాధా, రాధా, ఓ నా రాధా, నా ప్రాణసఖి, నా స్వప్న సుందరి, అతులోక సుందరి, ఎక్కడా ఎక్కడా? అయ్యో అయ్యో, నా రాధ ఏడుస్తుందా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నన్ను మోసం చేశారు రామయ్య, మోసం చేశారు. ఎవరే రాధా, ఎవరు? నిన్ను మోసం చేసే ధైర్యం ఎవరికి ఉంది? ఈ రామయ్య ప్రియ సఖిని మోసం చేసే ధైర్యం ఈ ఊరిలో గాని, ఈ జిల్లాల్లో గాని, ఈ రాష్ట్రంలో గాని, దేశంలో వద్దు వద్దు, ఈ ఊర్లో ఎవరికి లేదు కదే. చేశారు రామయ్య, చేశారు. ఎవరు ఎవరు? చెప్పు చెప్పు రాధా, చెప్పు. వాడి తాట తీసి ఎండబెట్టి ఆరబెట్టి నీ సుకుమారమైన పాదాలకు చెప్పులు కుట్టిస్తాను రాధా, కుట్టిస్తాను. అది 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 కాదు, చెప్పు చెప్పు త్వరగా. అది నువ్వే రామయ్య, నువ్వే. నేనా? నేనెప్పుడు ఎప్పుడు ఎలా చేశాను రాధా? చెప్పు బంగారం. నేను సినిమాకి రమ్మంటే రావడం మానేసి నువ్వు ఆ సూరమ్మ కలిసి మెలసి రాసుకొని పూసుకొని సినిమాకి వెళ్ళారు. ఆ సినిమాలో హాల్లో ఇకలు పగపగలు, అబ్బో నా నోటితో నేను చెప్పలేను బాబా, చెప్పలేను. ఊరి తక్క సదయ్య, ఎంత పని జరిగిందయ్యా? ఏ పనికి మాలింది చెప్పిందో రాధకి. సూరమ్మ నేను సినిమాకి వెళ్ళామని. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం చెప్పాలి? ఓరి రామయ్యో కృష్ణయ్యో, రాధ కోపాన్ని ఎలా తగ్గించాలి? రామయ్యో. ఏమిటి బాబా, మాటలేవు, మాట్లాడటం లేదు? చెప్పు బాబా, చెప్పు. నువ్వు నా ప్రాణం, నా సర్వస్వం, నా ఊపిరి, గాలి నీరు అంటూ పంచభూతాలు నువ్వే అంటూ జీవిస్తున్నాను. అలాంటిది నువ్వు నన్ను అంత మోసం చేస్తావా బావా? అది కాదే రాధా. ఏం కాదు, ఏం కాదు. నువ్వు సూరమ్మ సినిమాకి వెళ్ళడం నిజం కాదా? అది అది సూరిగాడు ఉన్నాడు కదా, వాడు ఆ సినిమాకి టికెట్లు పంపాడు, అందుకే వెళ్ళాను. అంతే అంతే అంతే, ఇంకేమి లేదు. ఊరి భగవంతుడా, ఈ పనికి మాలింది ఈ పెంట పెట్టిందో దాని సిగకొయ్య. ఇద్దరు పిల్లల మధ్య నలిగే మొగుళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుందేమో. కామెంట్ చెయ్యండి.
ఏమిటి బావా ఏం మాటలు మాట్లాడటం లేదు ఏమాయ మాటలు చెప్పాలని ఆలోచిస్తున్నావా బావా? అది కాదే. అబ్బే లేదు, ఆ సూరిగాడు ఉన్నాడు చూడు, బెదవా. నీకు టికెట్లు పంపించమంటే సూరమ్మకు పంపించాడు. ఆ టికెట్లు నీకు కాదు, సూరమ్మ రాధికని చెప్తే మూడో ప్రపంచ యుద్ధమే మొదలవుతుందేమని భయపడి అందుకే బలిపోతులాగా వెళ్ళవలసి వచ్చింది. కానీ నాకు నీతోనే సినిమాకి వెళ్ళాలని ఉందే రాదా. ఆ సూరంతో అస్సలు వెళ్ళాలని నాకు లేదు. బొట్టు బొట్టు. అవునా బావా? సర్లే బావా, ఈసారి మనం వెళ్దాం. మరి ఎప్పుడు వెళ్దాం? రేపు ఎల్లుండు వెళ్దాం, సరేనా? ఏడోకు. చూడు చూడు, నీ కోసం ఏం తెచ్చానో చూడు బంగారం, చూడు. అయ్యి అబ్బా పట్టీలు ఎంత బాగున్నాయో బాబా. నీ సెలక్షన్ ఎంత బాగుంటుందో తెలుసా బావా? మరేమనుకున్నావు, ఈ రామయ్య అంటే ఇద్దరు పిల్లలు చేసుకున్న మగవాళ్లకు నా మనవి, ఎప్పుడు మీ దగ్గర ఒక బహుమతి రెడీగా ముందుగా కొనుక్కొని పెట్టుకోండి. లేకపోతే ఏ పిల్లం ఎప్పుడు అడుగుతుందో తెలియదు కదా, అప్పుడు ఈ బహుమతి ఇచ్చి కూల్ చెయ్యొచ్చు. ఏమిటి బావా? అబ్బే ఏం లేదే, రాధ మనసు రామారావుకి బాగా తెలుసు. సారీ బావా, పనికి మాలిన పద్మ మాట విని నిన్ను అపార్థం చేసుకున్నాను. పర్వాలేదే రాధా, ఇలాంటి గొడవలు మూలంగానే మన ఇద్దరి బంధం గట్టిగా ఉంటుంది. మా బావ బంగారం. ఉమ్మ్, ఉమ్మ్. ఓరి దేవుడా, ఈ ఆడవారు ఒక కంట్లో పెట్రోల్ ట్యాంకు, మరో కంట్లో వాటర్ ట్యాంకు పెట్టుకొని తిరుగుతారు. కోపం వస్తే పెట్రోల్ పోసేస్తారు, లేకపోతే కుళాయిలు ఇప్పేస్తారు. ఓ బ్రహ్మయ్య, నీ సృష్టికి జోహార్లు. అయ్యో బాబోయ్, అన్ని లక్షణాలు కలగలిపి ఈ ఆడవారిని తయారు చేసినట్టున్నావు బ్రహ్మయ్య. ఈ విధంగా రామయ్య రాధను కూల్ చేసి ఇంటికి తీసుకువెళ్ళాడు.